ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పరిశుద్ధాత్మ పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయునని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. పాపికి శిక్ష నరకమే గాని ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసముంచి తమ పాపములను యేసు రక్తములో కడుగుకుంటారో వారు మరణము నుండి జీవములోనికి దాటిపోవుచున్నారు. పరిశుద్ధాత్మ ఒక మనిషిలో పని చేయుచున్నప్పుడు అతడు రానై ఉన్న తీర్పును గురించి ఒప్పింపబడుతాడు. నేను పాపిని, నాకు భయంకరమైన తీర్పు ఉన్నదని గ్రహించుకుంటాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ మన దృష్టిని శిలువ వైపు మరలిస్తాడు. మన పాపములను శిలువలో మోసి మన శిక్షను తీర్పును భరించిన యేసుక్రీస్తు వైపు చూసినవాడు రక్షించబడుతాడు. మనకు రావలసిన శిక్ష, దండన, తీర్పు యేసుక్రీస్తు కల్వరి కొండపై ఆయనే భరించాడు. తద్వారా మనకు విడుదల ఉన్నదని అని నమ్మినవాడు పాప క్షమాపణ పొందుతాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి దేవుని ముందు మనమెంత అపవిత్రులముగా ఉన్నామో గుర్తించుకొని మన పాపములకు రానై ఉన్న తీర్పును గురించి తెలుసుకుంటాం. మనకై మనము లోతుగా పశ్చాత్తాపపడి యేసునందు విశ్వాసముంచి ఆయన శిల్వ రక్తములో దాక్కొనగలుగుతాం. పరిశుద్ధాత్మను ఎదురించుట క్షమాపణ లేని పాపం. పరిశుద్ధాత్మ మన పాపములు ఒప్పింపజేస్తున్నప్పుడు ఇది పర్వాలేదులే, ఇది పెద్ద పాపము కాదులే అని నిన్ను నీవు సమర్థించుకొని లోబడకపోవడమే పరిశుద్ధాత్మను ఎదురించుట. ఉదాహరణకు స్టెఫెను, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారని అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనములో హెచ్చరించాడు. అవును ప్రియులారా, దేవుని ఆత్మ ప్రేరేపణలకు మనము లోబడక, పాపములను ఒప్పుకొనక, దొంగిలించిన వాటిని తిరిగి ఇచ్చివేయక, మన మనసాక్షిని సరిచేసుకొనక కఠినపరుచుకొన్నచో పరిశుద్ధాత్మ మనలను విడిచిపోవును. కావున ప్రియులారా, నీవు ఘోరమైన తీర్పు పొందగలవని గమనించి జాగ్రత్తగా బ్రతుకుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.